గంజాయి బ్యాచ్ రౌడీలు సంఘ విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా అలుపెరగిన పోరాటం చేస్తున్నానంటారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇటీవల వెలుగు చూసిన పెంచలయ్య హత్య సంఘటన తర్వాత ఎమ్మెల్యే చెప్పిన మాటలివి. నిజమే, శాంతి భద్రతల విషయంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఎప్పుడూ కఠినంగానే ఉంటారు. ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా స్పందించడంతో పాటు కష్టకాలంలోనూ ఆపన్నహస్తం అందించే గుణం ఆయనది. అయితే నెల్లూరు నగరంలో నూతనంగా ఎంపిక కానున్న మేయర్ విషయంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నారో అర్థం కావడం లేదు. నెల్లూరు నగరానికి నూతన మేయర్గా కార్పొరేటర్ దేవరకొండ సుజాత ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నేర చరిత్ర కలిగిన వ్యక్తులను ఉన్నతమైన పదవిలో కూర్చోబెడితే ఆ పీఠానికి మకిలం అంటుకుంటుందని నగర ప్రజలు పేర్కొంటున్నారు. సుజాత భర్త అయిన దేవరకొండ అశోక్కి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉంది. 2014లో ఓ టీచర్ని రేప్ చేసిన ఘటనలో దేవరకొండ అశోక్ నిందితుడిగా ఉన్నాడు. కాగా ఈ కేసులో అశోక్కి 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చారు. నేరం రుజువైంది కాబట్టే కోర్టు వారు అతనికి శిక్ష ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్ భార్యను ఇప్పుడు మేయర్గా ఎన్నుకోవడం తగదని తెలుగుదేశం పార్టీలోని మెజారిటీ నేతలు అభిప్రాయం. నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దేవరకొండ విషయంలో కలుగు చేసుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది. మరి కోటంరెడ్డి స్పందిస్తారో లేదో వేచి చూడాలి.